మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు అద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారములై ఉన్నవి. ప్రేమా గలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి నీ ఆజ్ఞలను గైకొనుటకు ఆత్మలను ప్రియులారా, దేవునికి ఈ పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీరం పుచ్చుకునేటకు మనం కూడి వచ్చున్నాం. కాబట్టి మోకాళ్ళలోని మౌనంగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదాము. మన పాపముల నిమిత్తం వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇక్కడ దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనుచు కొత్త నిడుదల అలవాటుకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎంతో మరలా సమాధానపరచుకొనుటకు ప్రభువుతో దీన మనస్సును కలిగి మన పాపములను ఒప్పుకొందము. పరలోకపు తండ్రి, నీకు మా పొరుగు వారికి విరోధంగా పాపం చేసుకొని ఒప్పుకొంచున్నాం. ఎదురులోగా చీకట్లో నడుచుకుని క్రీస్తునామం పలికి దుష్టత్వం నుండి తొలగుకుంటుంది. మిమ్మల్ని కనికరించమని నేను బ్రతిమాలుకొనుచున్నాం. యేసుక్రీస్తు నిమిత్తం పాపలన్నిటినీ క్షమించు. ఈ పరిశుద్ధాత్మ చేతను శుద్ధీకరించు. మా మనస్సాక్షిని జీవింపచేయము. ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మీ వ్యక్తులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడి గల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించు. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తండ్రి నిజంగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములను వినడి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జిల్లాల నాయక పిండిని మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. పాపులను రక్షించ క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదనిది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడు యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి అర్థమనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తమ సహోదరులు క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించని తన గొప్ప కనికరాల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మన కనికరించి మన పాపలన్నిటినీ క్షమించి వాటి నుండి మరి విడుదల దయచేసి సమస్త సద్గుణాన్ని మరి స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడేండును గాక. ప్రార్థించుకుందాము. పెంతెకోస్తు తర్వాత రెండవ ఆదివారము సంగ్రహ ప్రార్థన. విద్యార్థుల ఆదివారము అత్యున్నత ప్రభావశీలమైన యేసుకు పరివర్తన మరియు సత్యమున కర్తమైన దేవా, ఈ లోకమునకు వెలుగుగా మేము మీ వెలుగులో నడుచుటకును మరియు సత్యము ప్రేమ కృపలో లోకమును చూపించినట్లుగా మమ్మల్ని పిలిచిన నీ కుమారుడైన యేసుక్రీస్తునకు వెలుగుగాను నిజమైన ప్రభావశీలుగాను పంపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఈ నిబంధన విశ్వాస పాలన క్రింద జీవించినట్లుగా మమ్మల్ని బలపరచు.
మా సొంత బలముపై కాక మీ మార్గదర్శక స్వరంపై శక్తిపై ఉండినట్లు సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మనమందరము